మెయిన్ ఏంటంటే ఎవడికాడు ఈ టైంలో కోల్పోతే ఇక జీవితంలో అవకాశం ఉండదు అనే భయం ఉంటది. ఆ భయంలో ఇప్పుడు కలవపూడి శివ ఇంత ముందు ఎమ్మెల్యే అతను తీసుకెళ్లి ఎంపీగా పెట్టి రామరాజుని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు రామరాజు ప్లేస్ లో రఘురామకృష్ణరాజు అన్నారు. ఇప్పుడు శివరామరాజుని చూసిన కంటితో రామరాజు రేపు పొద్దున్న తనకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటాడా? తన బతుకు బస్ స్టాండ్ అనుకుంటాడు కదా. మరి రఘురామకృష్ణరాజుని చూస్తే వీళ్ళిద్దరికి మన ఇద్దరు బతుకులు బస్ స్టాండ్ అనుకుంటారు కదా. ఇక అయిపోయినట్టారు మన కెరీర్ అనుకుంటారు కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? ప్రూవ్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి. ఆ ప్రయత్నాలు ఫ్యూచర్ కోసం చూసుకుంటే రేపు పొద్దున మరి పిఠాపురంలో వర్మ కూడా నా ఫ్యూచర్ ఏంటి, నాకు కూడా నా సీట్ నాకు ఇవ్వండి అంటే కథ మొదటి రాదా? దానికి అతనికి ఎమ్మెల్సీ అని నమ్మాడు కాబట్టి అందరికి ఎమ్మెల్సీ అనే కదా. ఇప్పుడు ఆయన దొరకి ఆయన కూడా ఎమ్మెల్సీ అని అన్నారట. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి నాకు నమ్మకం ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చాడు హామీ, పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో అనే హామీ అనే భయం ఉంటది అతనికి, అదే అనే ధైర్యం ఉంటది. కానీ ఒక రంగా రాజకీయ భవిష్యత్తు తాకట్టు పెట్టేసుకుంటున్నట్టే కదా వీళ్ళందరూ. ఇప్పుడు వర్మ దగ్గర అయితే తాకట్టు పెట్టుకుంటున్నాడని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ ఎట్టాగు తన సినిమాలు తన జీవితం తను వేరే.